జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడికి నేను వచ్చిన తర్వాత 225 కేసులు పూర్తిగా విజయవంతంగా చేయడం అనేది. గత సంవత్సరంలో హెల్త్ మినిస్టర్ గారు మార్చిలో మాకు 100 కేసులు చేసిన దానికి పురస్కరించుకొని మమ్మల్ని సత్కరించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఇంకా మేము విజయవంతంగా ఈ సంవత్సరము ఇంకా 125 కేసులు చేయగలిగాము. ఇంకా ముందు కూడా ఇంకా ఎక్కువ కేసులు చేయాలని ప్రయత్నిస్తాము. మరియు ఈ కేసులన్నీ విజయవంతం అవడానికి ముఖ్య కారణం ఏమంటే మా టీం అందరూ నిష్ణాతులైన వాళ్ళు. కుప్పస్వామి గారు కానీ, యోగి సుందరరావు కానీ, నేను కానీ అందరూ ఇండివిజువల్గా ఆపరేషన్స్ చేస్తాము, మేమే చేస్తాము. తర్వాత దానికి మాకు కావాల్సిన సపోర్టు అనస్థిషియా టీం నుంచి పోలయ్య గారు మరియు వారి బృందం ద్వారా మాకు లభిస్తుంది. కాబట్టి అన్ని కేసులు కూడా సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేసి డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం. తర్వాత ఇక్కడ వచ్చిన కేసులన్నీ కూడా ఈ వాల్ రీప్లేస్మెంట్ కేసెస్ అవన్నీ కూడా బయట ఇప్పుడు ఎవరు చేయడం లేదు. వాల్ రీప్లేస్మెంట్ అంటే ఒక వాల్ కొనాలంటే లక్ష రూపాయలు 70,000 అట్లా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఆ డబ్బులు పేమెంట్ కడితేనే ఆపరేషన్లు చేస్తున్నారు వాల్ రీప్లేస్మెంట్. అటువంటి వాల్ రీప్లేస్మెంట్స్ కూడా మనము ఉచితంగా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఫ్రీగా చేస్తున్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలా. అది మీరు మీ ద్వారా అందరికీ తెలియపరచాలని కోరుకుంటున్నాను. తర్వాత మా ఓపీ ఎప్పుడు సోమవారము శుక్రవారం ఉంటుంది. తర్వాత మా వార్డ్ నంబరు 257. అత్యవసర సమయంలో ఎప్పుడు వచ్చినా కూడా మేము పేషెంట్ని చూస్తున్నాము, అడ్మిట్ చేసుకుంటున్నాము. మేము ముఖ్యంగా ప్రతి ఒక్క వాల్ రీప్లేస్మెంట్ కానీ, సిఏబిజి ఓపెన్ హార్ట్ సర్జరీస్, తర్వాత వాల్ రీప్లేస్మెంట్స్, తర్వాత వాస్కులర్ సర్జరీస్ ఎమర్జెన్సీస్ కూడా చేస్తున్నాము. తర్వాత కిడ్నీ పేషెంట్కి ఏవి ఫిస్టులా సర్జరీలు కూడా ఉచితంగా చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ సర్జరీలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా తర్వాత మా టీం సర్జరీ టీం, అనస్థీషియా టీము, తర్వాత పోస్ట్ ఆపరేటివ్ ఇంట్రాపరేటివ్గా నర్సులు, తర్వాత పోస్ట్ ఆపరేటివ్గా ఐసీయూ టీం కానీ, వార్డ్ స్టాఫ్ కానీ, తర్వాత అందరూ కూడా నిష్ణాతులైన వాళ్ళు. కాబట్టి మీరందరూ ఎవరు కూడా సందేహపడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకుంటే మనం మళ్ళీ తిరిగి బయటకు వెళ్తామా లేదా అనే అపోహ లేకన్నా మీరందరూ కూడా వచ్చి ధైర్యంగా చేసుకొని ఆపరేషన్ చేసుకొని విజయవంతంగా మేము చేయగలమనే మాకు నమ్మకం ఉంది. కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ పరిస్థితిలో పేషెంట్ మేము ఒకనొక సమయంలో మత్తు డాక్టర్ చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది, స్ట్రోక్ ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్ ఉంది, పేషెంట్ టేబుల్ మీదే చనిపోయే ఆస్కారం కూడా ఉంది అన్నారు. కానీ